రైట్ ఏపీలో పల్నాడు జిల్లా మాచర్లలో ఉద్రిక్తత నెలకొంది. రెంటాలలో ఉదయం నుంచి కూడా కాస్త గందరగోళ వాతావరణం కనబడుతుంది. పోలింగ్ ఏజెంట్ల మధ్య ఘర్షణ జరిగింది. బూత్ ఏజెంట్లు పరస్పరం కూడా కొట్టుకున్నారు, దాడులు చేసుకున్నారు. అయితే దాడి జరిగిన తర్వాత కూడా ఏజెంట్ గా ఉండాలంటూ ఒత్తిడి చేశారని బాధితుల బంధువులు చెప్తున్నారు. 10 నిమిషాల పాటు పోలింగ్ అక్కడ నిలిచిపోయింది. ఆ తర్వాత నుంచి పోలింగ్ కొనసాగుతోందని చెప్తున్నారు పోలీసులు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం రెంటాల నుంచి మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, ఓవర్ టు యు. మాచర్ల నియోజకవర్గంలోని రెంటాలలో ఉద్రిక్త పరిస్థితులు అన్నవి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ సీన్ రక్తపు మరకలు. ఇదే రెంటాలలో జరిగినటువంటి దాడులకు సంబంధించినటువంటి ప్రత్యక్ష సాక్ష్యం ఇదే. మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే పరస్పరం ఏజెంట్లు దాడులకు పాల్పడ్డారు. సిఐతో మాట్లాడదాం. ఏంటి అక్కడ రక్తపు మరకలు ఉన్నాయి, రెండు వర్గాల మధ్య గొడవలు జరిగాయి, ఏంటి దీనికి సిచ్యువేషన్? సార్ ఉదయం కొంచెం ఉద్రిక్త పరిస్థితులు నడిచాయి సార్. ఇప్పుడైతే మొత్తం పీస్ఫుల్ గా ఎలక్షన్ నడుస్తుంది. మల్లేశ్వర రెడ్డి అన్న అబ్బాయికి చేతులు ఇరిగిపోయినాయి, కాళ్ళు ఇరిగిపోయినాయి, నెత్తికి దెబ్బ తగిలింది. మరి మంజులాకి తగిలింది, చేరెడ్డి మంజులాకి, వేణాకి తగిలింది. ఇప్పుడు చేరెడ్డి మంజులాకి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం పగిలిపోయింది. భాస్కర్ రెడ్డి అన్నోడే వాడు చెమకు పెట్టి కొట్టి రాడు తీసుకొని కొట్టిండు. నేను వాడు చేసింది. తర్వాత ఏరియా వాళ్ళు వచ్చి గోపాలరెడ్డిని కొట్టిండు. గోపాలరెడ్డి కింద పడిపోయిండు. ఇంకొక అబ్బాయి రఘన్న అబ్బాయి, ఆ అబ్బాయి పడిపోయిండు. ఇదిగో చూసుకోండి. పోయి వాళ్ళకి చెయ్యి ఇరిగింది. మరి ఏం చేయాలా? వాళ్ళు ఏజెంట్ కానీ మా వాళ్ళు అమ్మటి వస్తుండ్రు. మేమందరం ఎల్లకాడ ఉండవు. వాళ్ళు మా వాళ్ళు అందరు వస్తారు. వాళ్ళు బందోబస్తుగా చేసుకొని ఆడ కొట్టుకాడికి వచ్చిండు ఒక అబ్బాయి. వచ్చి ఏమన్నారు, వీళ్ళందరూ ప్రయాణాలు అయ్యి నిలబడ్డారు. నిలబడితే వీళ్ళని చూసి రారిరా మగోళ్ళు చూసుకుందామని పాల ప్యాకెట్ తీసుకొని వచ్చారు. వాళ్ళు మా ఇళ్ళ కాడ వచ్చి పాల ప్యాకెట్లు తీసుకొని మమ్మల్ని చూసి అన్నారు. అని అంటే నేను కసు బారగొడతా, ముగ్గేస్తున్నా. ఏమో పనిలో వాళ్ళు ఏజెంట్కి పోతుండ్రు, తర్వాత బావచ్చు. మమ్మల్ని ఎప్పుడు ఓటైన వీళ్ళు, అందుకని మేము ఉండవు. ఉంటే ఏం చేశారు, మమ్మల్ని వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కొట్టారు. మా తోడుకోడళ్ళు ఇద్దరికి ఒక తోడుకోళ్ళకి ఏడు పగిలింది. మా మరిదికి నోటమ్మటి నెత్తురు పడుతుంది, చెవలమ్మట పడుతుంది. మా పరిస్థితి ఏదో మీరు ఏమని చేస్తారు? మళ్ళా ఏజెంట్ కి రామంటుండే ఎస్ఐ డిఎస్పీ మొన్నొచ్చి వాళ్ళని పిలిచారు. పిలిచి ఏమన్నారు, మీకు ఎందుకమ్మా, మీకు బాగా జరుగుద్ది. ఏం జరిగింది? మా వాళ్ళు ఏజెంట్లు కొనడానికి వెళ్తుంటే మధ్యలోనే అటాక్ చేసి సీసీ కెమెరాలు పడకుండా ఆ గొంతులో సీసీ కెమెరాలు బిగించారు. దాంట్లో పోకుండా మమ్మల్ని ఎక్కడనే కొట్టేనికి పంపించారు. అంతలో ఎస్ఐ గారు వచ్చిండు కానీ కొట్టిన వాళ్ళని పట్టుకుండా వదిలేసిండు. వాడు ఒక పెద్ద ఎదవా నా లెక్కలో ఎస్ఐ తెలిసి వాడు వదిలేసిండు. అంతలో సిఐ గారు వచ్చిండు. మళ్ళీ మమ్మల్ని తీసుకొచ్చి బూతులకల్లోకి ఏజెంట్లుగా ఉంచండు. అది జరిగింది. ఆడ మగ అనేది లేకుండా ఏ పని లేకుండా కొట్టిండు. ఆడ మగోళ్ళని ఇంకోసారి ఏను కూడా కొట్టారు. ఇప్పుడు 3 ఎలక్షన్ల నుంచి మమ్మల్ని సరిగ్గా మీ బతారోళ్ళు మాకు సరిగ్గా సెక్యూరిటీ ఉంచరు. అందరికీ కొద్దిపోయేది అసలు ఈసారి అయితే ఆ మధ్యలో ఎగబడరు. బూతులు తగ్గ రానిలా. ఇప్పటికే మనం చూస్తున్నాం, ఏ వీధి చూసినా పోలింగ్ కేంద్రం వైపు బారులు తీరి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. అటు పోలింగ్ కేంద్రంలో కూడా మనం చూస్తూ ఉన్నాం, పూర్తిగా క్యూ లైన్ అన్నది కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఉద్రిక్తతలు చోటు చేసుకున్న నేపథ్యంలో పోలీస్ ఫోర్స్, అదనపు పోలీసు బలగాలను కూడా మోహరించినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఇంటి ముందే ఉదయం జరిగిన 6 గంటల సమయంలో జరిగినటువంటి ఈ దాడులకు జరిగినటువంటి ప్రత్యక్ష సాక్ష్యమే ఈ రక్తపు మరకలు ఉన్నాయి. కెమెరామెన్ రాజా రమేష్తో అరవింద్ శర్మ, ఎన్టీవీ, మాచర్ల, రెంటాల నుంచి.